కార్తీకం అంటేనే దీపాల దీప్తులు. అందున కార్తీక పౌర్ణమి నాడు నేతి దీపాలు, ఉసిరి దీపాలు భాసిస్తాయి. నదుల్లో అరటి దోణెలపై దివ్వెలు ఓలలాడతాయి. 365 ఒత్తుల దివ్య జ్యోతులతో ఆలయాలు వెలుగు చిందిస్తే, సామూహిక దీపోత్సవాలతో వీధులు మహోజ్వలంగా ప్రకాశిస్తాయి. కార్తీక మాసం ప్రత్యేకమైనది. ఈ నెలలో పూర్ణిమ మరింత విశిష్టం. కృతికా నక్షత్రం అగ్ని సంబంధమైనది. చలికాలంలో వచ్చే ఈ మాసం అగ్నితత్వాన్ని కలిగి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతేకాదు, అగ్ని పవిత్రతకు మారుపేరు. పూర్వం శీల నిరూపణకు అగ్ని పరీక్షలు ఉండేవి. ఈ నెల శారీరక ఆరోగ్యాన్నే కాక మానసిక పవిత్రతను సైతం పెంపొందిస్తుంది. కాలుష్యాన్ని నివారించి పవిత్రతను చేకూర్చేవి నీరు, అగ్ని. మురికిని వదిలించుకొని శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడానికి నీరు సహకరిస్తుంది. ఇక అగ్ని దహనంతో పరిశుద్ధి చేస్తుంది. వీటితో మనం పవిత్రులం కావటానికి తగిన విధానాలను దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసంలో ప్రభాత వేళ స్నానం, ప్రదోష వేళ దీపం అనే 2 ఆచారాలను పెద్దలు మనకు ప్రసాదించారు. ఈ 2 కార్తీక మాసం అంతటా ప్రతినిత్యము పాటించేవే అయినా పూర్ణిమ నాడు వాటికి మరింత ప్రాధాన్యం కనిపిస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు సూర్యోదయ వేళ స్నానం చేయటం సంప్రదాయం. ఈ స్నానం నదీ స్నానమో లేక సముద్ర స్నానమో అయితే మరింత శ్రేష్టం, శ్రేయోదాయకం. నిలువ ఉండి తుప్పు పట్టిన గొట్టాలలో వచ్చే నీటి కంటే ప్రవహించే నీటిలో చేసే స్నానం ఎన్నో రుగ్మతలను పరిహరిస్తుందని ఆయుర్వేదం వివరిస్తోంది. ప్రాణశక్తికి నీటికి విడదీయరాని అనుబంధం ఉంది. మాతృగర్భంలో శిశువు నీటిలోనే ఉంటాడు. నీటి శాతం ఎక్కువగా ఉన్న చనుబాలు పుట్టిన బిడ్డకు మొదటి ఆహారం అవుతోంది. బిడ్డ పెద్దయ్యాక ఆహారానికి అవసరమైన పంటకు వర్షపు నీరే ఆధారం. ఇలా నీటితో మనకున్న అనుబంధం అసాధారణమైనది. అందుకే వాడికి ఆ నీళ్లు వంట పట్టాయి అనే మాట వాడుకలోకి వచ్చింది. చన్నీళ్ల స్నానం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసి ఆకలి కలిగిస్తుంది. అందుకే స్నానం చేసిన తరువాతే భోజనం అనే మంచి విధానం అలవర్చుకున్నాం. మాసం పొడవునా చేసే అవకాశం లేకపోతే కనీసం పూర్ణిమ నాడైనా ఈ స్నాన విధిని పాటించి ప్రయోజనం పొందవచ్చు. ధర్మరాజు స్నానం మనోమల త్యాగం అంటాడు. శరీరం మాలిన్యాన్ని ప్రక్షాళనం చేయటంతో పాటు మనసులోని మాలిన్యాన్ని తొలగించి ఆధ్యాత్మిక చింతనకు కావలసిన నేపథ్యాన్ని సిద్ధం చేస్తుంది కార్తీక పౌర్ణమి స్నానం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు ఆవిర్భవించాడని శివపురాణ గాథ. శివారాధన విశేషంగా జరిగే కార్తీకంలో పౌర్ణమి నాడు దీపారాధనకు ప్రాధాన్యం కనిపిస్తుంది. దీపం పరమేశ్వర స్వరూపానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రదోషవేళ అంటే సాయం సంధ్యలో దీపం వెలిగించటం మంచి సంప్రదాయం. ఇంట్లో ఇష్టదైవం ఎదుట వెలిగించిన దీపాలను వాకిలి ముందు అలంకరించుకోవడం ఆనవాయితీ. అలా ప్రమిదలను వీధి అరుగుల మీద అమర్చుకోవడం సంప్రదాయమే కాదు, సామాజిక ప్రయోజనం కూడా. విద్యుత్ దీపాలు లేని కాలంలో వీధి అరుగుల మీద వెలిగే దీపాల కాంతులు బాటసారులకు దారి చూపేవి. ఇక
ఆకాశదీపం గురించి కూడా తెలుసుకుందాం. కార్తీక పూర్ణిమ నాడు శివాలయంలో ఆకాశదీపం వెలిగించటం ఆచారం. దీపాన్ని చిల్లుల పాత్రలో పెట్టి ధ్వజస్తంభానికి కట్టి కప్పీల సాయంతో పైకి లాగుతారు. చిల్లుల పాత్రలోంచి దీపపు వెలుగులు ప్రసరిస్తాయి. చిల్లుల పాత్ర ఇంద్రియ సముదాయమైన మానవ దేహం. శివుడనే ప్రాణశక్తి మనలో వెలిగే దీపం. మనలోని ప్రాణశక్తి కన్ను, చెవి, ముక్కు తదితర ఇంద్రియాల ద్వారా వ్యక్తమై జీవయాత్రకు ఆధారమవుతోందన్న సత్యాన్ని మనకు తెలియజేసేదే ఈ ఆకాశదీపం. ఇక జ్వాలాతోరణం గురించి కూడా విందాం. కార్తీక పూర్ణిమ నాడు శివాలయంలో 2 స్తంభాల మధ్య దూలం అమర్చి దీపాలు వెలిగించటమే జ్వాలాతోరణం. భక్తులు దాని కింద నుంచి వెళ్తూ ప్రదక్షిణం చేస్తారు. ఈ అగ్నిజ్వాల జ్ఞానానికి సంకేతం. ఇలా చేసే ప్రదక్షిణం కర్మాచరణం. ఈ భక్తి కలాపాలు జ్ఞానపూర్వకం కావాలన్నదే ఉత్సవ పరమార్థం. ఇక కార్తీకంలో ముఖ్యంగా పూర్ణిమ నాడు ఆలయ ప్రాంగణాల్లో, పుణ్యక్షేత్రాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పరమేశ్వర ప్రీతిగా అసంఖ్యాకంగా దీపాలు వెలిగించే ఒక వేడుక వాడుకలోకి వచ్చింది. అన్ని ప్రమిదల్లో వెలిగేది ఒకే ఒక్క దీపం. ప్రాణులందరిలో ప్రకాశించేది ఒకే ఒక ఆత్మదీపం అని గుర్తించాలన్నదే సామూహిక దీపోత్సవాల ఆంతర్యం. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కార్తీక మాసం. ఇంద్ర సావర్ణి మన్వంతరం ఈ పూర్ణిమ నాడు ప్రారంభమవుతుందంటారు. కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణువును పూజించటం, సత్యనారాయణ స్వామి వ్రతం, దామోదర వ్రతం, కేదారేశ్వర వ్రతం మొదలైనవి ఈ పూర్ణిమ నాడు చేస్తారు. పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసిన ఈ పర్వదినం ఈ పూర్ణిమేనని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన పరమేశ్వరుడికి బిల్వార్చనలు, అభిషేకాలు ఆచరిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వ్రతాలు, పూజలు, అభిషేకాలతో పాటు శివకేశవులకు ప్రీతి కలిగించేలా రకరకాల దానాలు చేయటం సంప్రదాయం. సంపన్నులు తమ అహంకారాన్ని వదలి సామాన్యులకు చేయూత అందించటమే వీటికి లక్ష్యమని గుర్తించాలి. ఇలా ఇహ పరాల సమన్వయంతో మనకు శ్రేయస్సును, అభ్యుదయాన్ని ప్రసాదించే పర్వదినం కార్తీక పూర్ణిమ. అందుకే ఇహ పరాల సమన్వయం కార్తీకం అని తెలుసుకోవాలి. విన్నారుగా ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి విశేషాలు. మరి ఈ విశేషాలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి. మరోసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.